కాకినాడ నగరంలోని 47వ డివిజన్లో అచ్యుతాపురంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు ఆధ్వర్యంలో వాసన ఐక్యర సహకారంతో పేదలకు ప్రాంత ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. నిపుణులైన వాసన ఐకేర్ వైద్య బృందం ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి సంబంధిత సమస్యల పట్ల అవగాహనను కలుగు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు మీడియాతో మాట్లాడుతూ ఈ ఏప్రిల్ నెలలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే ఈ రోజు ఈ కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, దీనికి సహకరించిన వైద్య బృందానికి పాల్గొన్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా వాసన్ ఐ కేర్ వైద్యులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడం వల్ల కంటికి సంబంధించి చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కంటి చూపు పూర్తిగా మందగించిన తర్వాత వైద్యులను కలుస్తున్నారని, అదే అవగాహనతో ముందుగానే వైద్యులను సంప్రదిస్తే మెరుగైన వైద్యంతో కంటి చూపును పరిరక్షించుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ టీడీపీ నాయకులు కోణాల కృష్ణ, ఏఐటీసీ నాయకులు తోకల ప్రసాద్, కొల్లాబత్తుల ప్రసాద్, సుందరపల్లి జీవి తేజ, కొల్లాబత్తుల వేణుకుమార్, పుందుర్ల నాగేశ్వరరావు, సలాది రాజేష్, వాసన్ ఐ కేర్ వైద్య సిబ్బంది ఝాన్సీ, నాగ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సుధీర్ గారు అలాగే సిబ్బంది అందరూ వచ్చారు. ఇక్కడికి డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు అందరూ వచ్చి ఉచితంగా బీపీ, షుగరు, కంటికి పరీక్షలు చేయడం జరుగుతుంది. ఏదైతే కాకినాడలో 50 డివిజన్లు ఉన్నాయి, ఈ 50 డివిజన్లో కూడా చాలా ప్రాంతాల్లో ఎస్సీ, బీసీ ఉన్న ఏరియాలో కొంచెం కాకినాడ సిటీలో జనరల్ హాస్పిటల్లో ఉన్నా సరే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మా వాళ్ళంతా కూడా. కొంచెం ఒక్కొక్కరిని కూడా మెరుగుపరచడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఉచితంగా జనరల్ హాస్పిటల్ కూడా వెళ్ళి చూపించడానికి రద్దీ ఎక్కువైపోయింది. ఇలాంటి క్యాంపుల వల్ల ఇంకా అనేకమైనటువంటి హాస్పిటల్ వారు కూడా పెట్టి ఓన్లీ బీపీ, షుగరే కాకుండా మహిళలకి కొన్ని గర్భానికి సంబంధించినవి కానీ, లేకపోతే ఇప్పుడు కంటికి పెట్టారు కదా, వేరే వేరే క్యాన్సర్ శిబిరాలు కానీ పెడితే కాకినాడలో అందరూ ఎగ్జిక్యూటివ్ అనుకోక్కర్లేదు. ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించి ప్రతి హాస్పిటల్ వారు కూడా ఉచితంగా ఇలాగ అనేక కాకినాడలో ఉన్నటువంటి గ్రామాల్లో ఇలాంటి శిబిరాలు పెట్టి వారికి పరీక్షలు చేసి ప్రజలందరినీ మోటివేట్ చేసి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, ఒకవేళ వాళ్ళకి వయసు రీత్యా ఏమైనా శుక్లం ఉన్నట్లయితే ఆ శుక్లాన్ని ట్రీట్మెంట్ ఏ విధంగా చేయించుకోవాలి, ఆపరేషన్ ఏ విధంగా చేయించుకోవాలి, ఒకవేళ వాళ్ళు ఆపరేషన్ చేయించుకొని లేని విషయంలో ఆరోగ్యశ్రీ ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విధంగా కూడా ఇక్కడ అంతా సమాచారం అంతా మేము ఇస్తున్నామండి. వచ్చిన వాళ్ళకి కూడా తగిన చికిత్స అంటే బీపీ, షుగర్లు చెక్ చేస్తూ ఈ కంటికి సంబంధించిన పరీక్షలు కూడా ఉచితంగా చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏదైనా సమస్య ఉండి హాస్పిటల్కి రికమెండ్ చేస్తే కనుక అక్కడ కూడా కన్సల్టెన్సీ ఫీజు లేకుండా సాధారణమైన చికిత్స పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేస్తున్నాం. ఇది మామూలుగా ఇలాగా ఇక్కడ క్యాంప్ పెడదామండి అని చెప్పి కొల్లాబత్తుల అప్పారావు గారిని కలిసినప్పుడు ఆయన సదృదయంతో ఇది తప్పకుండా మా గ్రామంలో నిర్వహించాలండి, మా ఊళ్ళందరికీ కూడా ఈ జాగ్రత్తలన్నీ తెలియాలి, ఈ ఆరోగ్య నియమాలన్నీ వాళ్ళకి చేపట్టాలని చెప్పి ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళకి క్యాటరాక్ట్స్ వస్తాయి. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా క్యాటరాక్ట్స్ అన్నది కామన్గా వస్తుందండి. అది వయసు రీత్యా వచ్చే మార్పులు మాత్రమే. అవి ఏంటంటే శుక్లం అన్నది ముందుగానే చేయించుకోవడం బెటర్ సార్. ఎందుకంటే ముందుగా చేయించుకోవడం వల్ల మన చూపు అన్నది పూర్తిగా రావడానికి మనం మ్యాక్సిమం చేయగలం. లేదు బాగా ఎక్కువ అయిన తర్వాత మనం క్యాటరాక్ట్ కానీ చేయించుకుంటే ఆ తర్వాత మనం చూపు గ్యారంటీ ఇవ్వలేము ఎంతవరకు వస్తుంది అనేది. ఇప్పుడు మా దగ్గర మా వాసన్ ఐ కేర్లో మేము ఉచితంగా ఫ్రీగా కన్సల్టెన్సీ చూస్తున్నాము. అలా అని ఎవరికైనా ప్రాబ్లం అయితే ఎక్కడెక్కడ ప్రాబ్లం అయితే ఆ ఏరియాలకు వెళ్ళి మేము క్యాంప్స్ కూడా కనెక్ట్ చేస్తున్నాం. అలాగే మా దగ్గర అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా జరుగుతాయండి. గ్లకోమాకి, రెటీనా చేంజెస్ కానీ, షుగర్ వల్ల మార్పులు కానీ అలాంటివన్నీ కూడా మా దగ్గర ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు. దానివల్ల మీకు అన్ని విధాలా సహాయపడగలం.